అందరికీ నమస్తే అండి. మేము ఇవాళ మా కిచెన్ టూర్ చూపిస్తున్నాను. చాలా చిన్నదే అండి కిచెను, కానీ ఎలా సదురుకున్నానో చూపిస్తాను. ఇది ఫ్రిడ్జ్ అండి, సైడ్ బై సైడ్ డోరు, అమెజాన్ బేసిక్ వాళ్ళది, 560 లీటర్స్ది. ఫ్రిడ్జ్ టూర్ మళ్ళీ చూపిస్తాను నేను. ఫ్రిడ్జ్ పక్కన కొంచెం గ్యాప్ ఉంటే అక్కడ ఎక్స్ట్రా సిలిండర్స్, ఎక్స్ట్రా సామాన్ పెట్టుకున్నాను. ఇక్కడ ఈ డబ్బాలో బియ్యం, అది ఇంట్లో వాడుకునే బియ్యం, అది పోసి పెట్టుకున్నాను. పక్కనే ప్లేట్ల స్టాండు, కింద ర్యాక్స్ ఉన్నాయి, వాటిలో కప్పులు, మిక్సీ అవి సదిరేసుకున్నాను. పక్కనే ఒక ఐరన్ ర్యాక్ కొనుక్కున్నామండి మేమే. ఇక్కడ ర్యాక్స్ కానీ కబోర్డ్స్ కానీ ఏమి ఇవ్వరు. కొద్దిగా మనకి స్టవ్ కింద ఉన్న ప్లేస్లో మాత్రం కొద్దిగా ర్యాక్స్ ఇస్తారు. తర్వాత ఇంకా అసలు ఏం ర్యాక్స్ ఇవ్వరు. మనం ఎక్స్ట్రా ఇవన్నీ ఆర్గనైజర్స్ కొనుక్కొని చేసుకోవాలి. ఈ స్టవ్ పక్కన చిన్నగా ఒక చిన్న ఓవెన్ పైన ఒక చిన్న ర్యాక్ పెట్టేసుకొని అందులో డైలీ అవసరమయ్యే వస్తువులన్నీ పెట్టుకున్నానండి. పోపు డబ్బాలు, కాఫీ, టీ, ఉప్పు, కారం అలాంటివి. ఒక రైస్ కుక్కరు, స్టవ్ చిన్నదండి, కౌంటర్ టాపు. ఈ హుక్ ఏంటంటే ఇది నేను మా వారిని అడిగి నేను సైట్లో చేయించుకున్నాము. ఎన్ హుక్కు, అదేదైనా తగిలించుకోవడానికి ఉంటుందని చెప్పేసి తీసుకున్నాము. ఇది అండి ఈ సింకు అంతా, ఇది వాటర్ ప్యూరిఫైయరు. ఇక్కడ కూడా ఒక ర్యాకు గోడకే ఫిక్స్ చేశాను. దానికి ఒక ఎన్ హుక్ తెప్పించుకొని దానికి ఇట్లా కడాయిస్ అవన్నీ పెట్టేసుకున్నాను. ఈ పప్పు డబ్బాలన్నీ, ఇది ఒక చిన్న ర్యాకు చేయించుకున్నాను నేనే. ఒక స్టాండ్, స్టీల్ స్టాండ్ కొనుక్కొని దీని గోడకి అటాచ్ చేయించేసాను. ఇంట్లో ఉప్పు డబ్బా, పప్పు డబ్బాలు, ఉప్పు అన్నీ పెట్టేసుకుంటాను నేను. ఇక కింద ఒకటి బియ్యం డబ్బా ఉండేది పాతది, దాని మీద ఇక ఎక్స్ట్రా వస్తువులు, ఎక్స్ట్రా పెద్ద పెద్ద డబ్బాలన్నీ పెట్టేసుకున్నాను.